రైతులు పంటలు పండించుకునేందుకు సాగునీటిని పుష్కలంగా అందించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవరం, ఎండపల్లి తదితర గ్రామాల్లో రైతులకు సాగునీటి ఎద్దడి ఏర్పడిందనే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనతో తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ కొండవరం, ఎండపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో వారు మాట్లాడారు. నీటి ఎద్దడి లేకుండా పీబీసీ కాలువల ద్వారా అన్ని పంట పొలాలకు నీరు అందించేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం జరిగిందని రైతులకు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, మురాలశెట్టి సునీల్ కుమార్, పీబీసీ ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సమస్యని మన ఎంపీ తంగిలో ఉదయశ్రీ దృష్టికి, అలాగే పెద్దలు తుమ్మలబాబు గారు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి దృష్టికి అందరికీ తీసుకెళ్లిన తర్వాత వారు పార్టీ పెద్దలు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే యూజువల్ గా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,000-3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేసే అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపడుతూ ఈ రోజు నిన్న సాయంత్రమే 4,400 వరకు పెంచి మనకి పీబీసీలో ఉన్న 30,000 ఎకరాల ఆయకట్టుకి కూడా ఇబ్బంది లేకుండా నీరు అందించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. సామకోట లాకుల దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. 5.5 లెవెల్స్కి వచ్చింది. కింద కూడా డిశ్చార్జ్ ఇప్పుడు 150 నుంచి 170 డిశ్చార్జ్ అవుతా ఉంది. సాయంత్రానికి అది 200 డిశ్చార్జ్ కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. మనకి 4,400 హై కెపాసిటీలో వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి పీబీసీకి రానున్న 2-3 రోజుల్లో పూర్తిగా వాటర్ అందుకునే పరిస్థితి ఉంది. రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, పోరాడి నీరు తెచ్చే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎకరం కూడా ఆకుమడి కూడా ఎండనేమో, పూర్తిగా నీరు అందించడానికి మా శాయశక్తుల రాత్రులు పగలు కృషి చేస్తా ఉన్నామని తెలియజేస్తూ రైతులు ధైర్యంగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. రైతుల యొక్క సమస్యని డిపార్ట్మెంట్ ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు సందర్భం. ఎందుచేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి అధికారులు చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే తుఫాను వచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఏలేరు ప్రాజెక్ట్ నిండిపోయినా వదిలేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచుతున్నాయి. అలాగే తక్కువ నీరున్నా కూడా నీటి ఎద్దడి ఈ నియోజకవర్గానికే ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ ఉండే అధికారులు, ఏలేరు చైర్మన్ గా ఉండే సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో బాబు గారు ఉన్నారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో మేము ఎప్పుడు కూడా తగులు పడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి బాబు గారి ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకుని ఈ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి అధికారుల్ని ప్రతి ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో కొండవరం, ఎండపల్లి ఈ ప్రాంతాలకి నీరు కొద్దిగా 4 రోజులు లేట్ అవడానికి కూడా కారణం అక్కడ పైన ఏలేరు మీద అటు ఎస్తిమ్మాపురం దగ్గర కానీ ముక్కోలు దగ్గర కానీ కాలువలు బాగు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ కాలువలు రిపేర్ అవుతే మనకి ఎప్పుడు ఆకుండా నీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా రైతులకు సకాలంలో నీరు అందించేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఏదైతే నాయకులు గోదావరి డెల్టా చైర్మన్ సునీల్ గారు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే గారు దొరబాబు గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాం, ఇక్కడ ఎంపీ తంగిలో ఉదయశ్రీ మేము అందరం కూడా ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఒక పక్క ఇప్పటికే గోదావరి డెల్టా నీరు వదలటం జరిగింది. అది రేపు సాయంకాలానికి గోదావరి డెల్టా అందుద్ది. రేపు ఉదయానికి ఏలేరు కూడా వదలటం వల్ల ఎల్లుండి కల్లా రైతులకు సకాలంలో నీరు అందించేటువంటి బాధ్యత మేము తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా ఎటువంటి ఇది రాకుండా రైతులు పక్షపాతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేమందరం ఈ పక్కన ఇరిగేషన్ అధికారులతో పక్క రైతులతో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈరోజు ఒకటే అడిగారు, మీరు ఇప్పుడు వస్తారని మాకు రేపు సాయంత్రానికి అలా నీరు కావాలని వారు అడగడం జరిగింది. ఈ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద మనకి 32,000 ఎకరాలు ఆయకట్టు ఉందండి. ఇదంతా కూడా మనకి ఇది అంతా కూడా థైలాండ్, మనకి గోదావరికే కాదు, అదేవిధంగా ఏలేరు కూడా థైలాండ్ ఉందని కొన్ని థైలాండ్లో ఉన్నటువంటి సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ అటువంటి సమస్యలు కూడా ఎటు పునరావృతం కాకుండా మేము అధికారులు అందరూ కూడా నాయకులతో సమిష్టిగా
ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పుడు మనకి పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మనకి గోదావరి నుంచి వచ్చే వాటర్ 150 క్యూసెక్ల వరకు వస్తుంది. కానీ మనకు 300 క్యూసెక్లు వస్తే కానీ సరిపోదు. దీనికి సప్లిమెంటరీగా మనకి ఏలేరు నుంచి రేపు విడుదల చేసేటువంటి ఏలేరు ప్రాజెక్టులో రేపు విడుదల చేస్తామండి. ఆ విడుదల చేసే వాటర్ ఇదంతా కూడా సప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఒక 2 days మాత్రం రైతులందరూ ఒప్పుపెట్టినట్టయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరికీ కూడా నీరు సమృద్ధిగా అందజేస్తామని